నెల్లూరు మేయర్ పదవికి పొట్లూరి శ్రవంతి రాజీనామా చేశారు. ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే ఆమె రాజీనామాను కలెక్టర్ ఆమోదిస్తే అవిశ్వాస తీర్మాన వివాదానికి ఫుల్ స్టాప్ పడనుంది. ఇక ఈసీ అనుమతితో కొత్త మేయర్ పదవికి ఎన్నిక జరగనుంది. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శ్రవంతి మీడియాతో మాట్లాడుతూ తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుట్ర పన్నిన వారికి తన ఉసురు ఖచ్చితంగా తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. గిరిజన బిడ్డను ఎదుర్కొనే శక్తి లేక కుట్రలు చేశారని మండిపడ్డారు. తనకు మేయర్ పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటారని ఆమె వెల్లడించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగదులోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతో దీన్ని అంతా చేస్తున్న వారందరికీ కూడా ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసిన వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నేను చెప్తున్నాను. మేయర్ గారు కానీ మేయర్ గారి భర్తగా నేను కానీ ఒకటే నిర్ణయించుకున్నాం. పార్టీల మద్దతు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కోరడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారిని మేము కలిసి మీ మద్దతు ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ఆ సందర్భంలో వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. దానివల్ల మనం పార్టీ పరంగా వ్యక్తిగతంగా మీకు మా అండదండలు ఎప్పుడూ ఉంటాయి, కానీ పార్టీ పరంగా మన సిద్ధాంతాలు పెద్దలతో మాట్లాడాలి, ఇలాంటి చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో వెంటనే పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మేయర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాం. వారేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్పేసి రాత్రింబోళ్ళలో నిద్రపోకుండా హైవే మీద తిరుగుతా కార్పొరేటర్లందరికీ కూడా ఫోన్ చేసి వాళ్ళేదో మాకు మద్దతు ఇచ్చేస్తారు అని చెప్పి వారే ఆలోచించుకొని కార్పొరేటర్లని బెదిరించేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రాక్షసుడి ఆలోచనకి మంత్రి నారాయణ గారు విజ్ఞత కలిగిన వ్యక్తి అనుకున్నాం. మంత్రి నారాయణ గారే ఎందుకు ఆయన ఆ రాక్షసుడికి మద్దతు పలికాడో మాకు తెలియదు, కానీ గత 2 రోజుల నుంచి